కడప నగరంలో విద్యుత్ కార్మికులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం డివిజనల్ ఇంజనీర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని విద్యుత్ కార్మికులు జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రామలింగారెడ్డి, బ్రహ్మానందరెడ్డి డిమాండ్ చేశారు. పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. మెడికల్ పాలసీని అమలు చేయాలని కోరారు. విద్యుత్ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలన్నీ తక్షణం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఇక తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఈ నెల 15న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. ఉద్యోగులకు ఇవ్వవలసినటువంటి పింఛన్ కూడా ఈరోజు లేకుండా ఉండడం వల్ల చాలా సమస్యలు ఎదురవుతాయి. అదేవిధంగా చలో విజయవాడ ప్రధానంగా ఉద్దేశం ఏంటంటే ఈరోజు తక్కువ మంది ఉద్యోగులతో ఎక్కువ పని చేయడం జరుగుతూ ఉంది. నామ్స్ పేరుతో ఉన్నటువంటి ఉద్యోగులను కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ఈరోజు కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు. కాంట్రాక్ట్ వర్కర్స్ ఈరోజు అనేక 30-35 సంవత్సరాలు డిపార్ట్మెంట్లో పనిచేసి ఈరోజు రిటైర్ అయితే వాళ్ళకు దండ వేసే పరిస్థితి కూడా లేదు. ఈరోజు ఒట్టి చేతులతో బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఈరోజు 30 సంవత్సరాలు డిపార్ట్మెంట్లో సేవ చేసినటువంటి వ్యక్తులకు పింఛన్ లేకపోవడం చాలా దారుణమైన పరిస్థితి. అదేవిధంగా ఈరోజు 20,000 రూపాయలతో కాంట్రాక్ట్ వర్కర్స్ డిపార్ట్మెంట్లో 30 ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్నారు. 20,000 రూపాయలతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు ఒక స్కూల్లో ఫీజు కట్టాలంటే 1,00,000 రూపాయలు, ఆసుపత్రికి పోవాలంటే వేల రూపాయల ఆసుపత్రి. అదేవిధంగా అతని సంసారం ఈరోజు కూరగాయలు అయితే ఏవైనా కానీ చూస్తే చాలా విపరీతమైన రేట్లతో ఈరోజు జీఎస్టీ బిల్లుతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. కానీ లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి చాలా నరకం అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలి. అదేవిధంగా థర్డ్ పార్టీని రద్దు చేసి వారికి డైరెక్ట్ పేమెంట్స్ ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా డిపార్ట్మెంట్ బిల్ రీడర్స్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ బిల్ రీడర్స్ను కూడా ప్రభుత్వం డిపార్ట్మెంట్ వాళ్ళను గుర్తించి వాళ్ళకు కూడా సమన్యాయం చేయాలనేసి మేము కోరుతూ ఉన్నాము. అదేవిధంగా డిపార్ట్మెంట్ ఇచ్చిన పరిస్థితులు ఇప్పుడు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితులలో కూడా మేము మౌనంగా ఉంటే చాలా దారుణాలు జరుగుతాయని మా విద్యుత్ ఉద్యోగుల ఒత్తిళ్ల మేరకు, మా విద్యుత్ ఉద్యోగుల దీనగాతల మేరకు విద్యుత్ సంస్థల్లో ఉన్నటువంటి అనేక సంఘాలన్నీ కలిసి రాష్ట్రంలో విద్యుత్ సంస్థల పవర్ జేఏసీగా ఏర్పడి ఒక కార్యాచరణ రూపొందించుకొని మేము ఈ కార్యాచరణ ప్రకారం ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. గత వ్యవహరించడమే ఈ సమస్యలన్నీ మీరు ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళండి అని మేము అదే సంవత్సరాలుగా చెప్తున్నాము. ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళకపోవడం వల్ల మాకు న్యాయం జరగడం లేదు. కూడా ఎనర్జీ సెక్రటరీతో మాట్లాడుతూ ఎనర్జీ సెక్రటరీ కూడా చేతులు ఎత్తేసిండు. విజయవాడ పరిస్థితుల్లో రేపు 13వ తేదీ చలో విజయవాడ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేశాము. 14వ తేదీ వర్క్ టు రూల్ ఏర్పాటు చేశాము. 14వ తేదీ సాయంకాలం లోపల విద్యుత్ యాజమాన్యం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించకపోతే 15వ తేదీ ఉదయం 6 గంటల నుండి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అందరూ మెరుపు సమ్మెకు పోతారని